హాయ్ హలో నమస్తే మన క్రికెట్ లవర్స్ అందరికీ వెల్కమ్. ఈరోజు క్రిక్ మంకీలో మనం సూపర్ ఎగ్జైటింగ్ మ్యాచ్ పై ఫోకస్ పెట్టబోతున్నాం. పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ప్లేస్ కోసం చాలా గట్టిగా పోటీ పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. గత మ్యాచ్లో జరిగిన ఓటమి అవమానానికి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా పగ తీర్చుకోవాలనుకుంటుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ సీజన్లో చెన్నైపై తమ విన్నింగ్ స్ట్రీక్ను అలాగే కొనసాగించాలనుకుంటుంది లక్నో. మరి ధోని అండతో కుర్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విజయం సాధిస్తాడా, లేదంటే తన కూల్ స్టైల్తో చెన్నైని కేఎల్ రాహుల్ చిత్తు చేస్తాడా? ఈ కింగ్స్ వర్సెస్ జైంట్స్ గేమ్లో గెలిచే ఛాన్స్ ఎవరికి ఉంది? దీనిపైన ఈరోజు మన క్రిక్ మంకీ అనాలిసిస్ చేయబోతోంది. ప్రస్తుత సీజన్లో చెన్నై అండ్ లక్నో రెండు కూడా 7 మ్యాచ్లు ఆడి 4 విజయాలు సాధించాయి. కానీ నెట్ రన్ రేట్ కొంచెం బెటర్గా ఉండడంతో చెన్నై ఒక అడుగు ముందుంది. ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్గా మారడానికి కూడా కారణం అదే. ఇప్పటికే సీజన్ సగానికి వచ్చేసాం. టాప్ 4 టీమ్స్ పై అందరికీ దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే ఈ మ్యాచ్లో గెలిచి టాప్ 4లో తమ ప్లేస్ ఫిక్స్ చేసుకోవాలని రెండు టీమ్స్ చాలా పట్టుదలగా ఉన్నాయి. ఇలాంటి కీ మ్యాచ్లో మరి గెలిచేది ఎవరు? ఇప్పుడు ఇదే విషయాన్ని క్రిక్ మంకీ ప్రెడిక్ట్ చేయబోతోంది. ఇక ఎప్పట్లాగే ఒక్కో డిపార్ట్మెంట్లో బెటర్గా ఉన్న టీంకు ఒక్కో పాయింట్ ఇస్తూ చివరికి ఎక్కువ పాయింట్స్ ఎవరికి వచ్చాయో అనలైజ్ చేసి దాన్ని బట్టి మ్యాచ్ విన్నర్ ఎవరో ప్రెడిక్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాచ్ ప్రెడిక్షన్. ముందుగా రెండు జట్ల బ్యాటింగ్ పై ఓ లుక్ వేద్దాం. చెన్నై బ్యాటింగ్ బలంగానే ఉంది, కానీ ఈ టీం ఓపెనర్స్ గా వస్తున్న రచిన్ రవీంద్ర, అజింక్య రహానే అంత గొప్ప ఫామ్ లో లేరు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ పై బాగా ప్రెషర్ పెరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో రహానే ఇంతకు ముందులా మిడిల్ ఆర్డర్ లో వచ్చే ఛాన్స్ కూడా ఉందని సిఎస్కే అంటోంది. ఇక శివన్ దుబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా మంచి ఫామ్ లో ఉండడం సిఎస్కేకు పెద్ద ప్లస్ పాయింట్. సమీర్ రిజ్వీ, ధోని ఇద్దరు కూడా చివరిలో ధనాధన షాట్లతో రాణిస్తున్నారు. ఒక ఓపెనింగ్ లో తప్ప ఈ టీం బ్యాటింగ్ అంతా బాగుందనే చెప్పాలి. ఇక లక్నో బ్యాటింగ్ విషయానికి వస్తే క్వింటన్ డీకాక్, రాహుల్ ఇద్దరు టచ్లోకి వచ్చారు. దీంతో ఈ టీం ఓపెనింగ్ సాలిడ్గా ఉంది. కానీ మిడిల్ ఆర్డర్లో పడిక్కల్, స్టోయినిస్, హుడా అంత గొప్ప ఫామ్లో లేరు. ఒక్క హాఫ్ సెంచరీ బాధగానే ఆయుష్ బదోని మళ్లీ చెలరేగుతాడని చెప్పలేం. ఇలాంటి టైంలో లక్నోను ఆదుకుంటున్న ఒకే ఒక్క దేవుడు నికోలస్ పూరన్. సీజన్ మొదలైనప్పటి నుంచి పూరన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక కృణాల్ పాండ్యాకు ఇప్పటిదాకా పెద్దగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. వచ్చిన 1-2 ఛాన్సులో పర్వాలేదనిపించాడు. సో ఈ రెండు టీమ్స్ బ్యాటింగ్ను కంపేర్ చేస్తే ఒక టీంలో ఓపెనింగ్, మరో టీంలో మిడిల్ ఆర్డర్ వీక్గా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తించాలి. అదేంటంటే సాధారణంగా ఏ టీంలో అయినా ఓపెనర్లు ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఆదుకుంటుంది. అందుకే ప్రాక్టికల్గా మాట్లాడితే ఏ టీం కైనా సరే టాప్ ఆర్డర్ కన్నా కూడా మిడిల్ ఆర్డర్ చాలా అవసరం. కానీ లక్నో టీంకి మిడిల్ ఆర్డరే పెద్ద మైనస్లా ఉంది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఆదుకోవడానికి ఒక పూరానే ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో చెన్నైదే పై చేయిగా ఉంది. అందుకే క్రిక్ మంకీ కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఈ పాయింట్ చెన్నైకే ఇచ్చేస్తుంది. ఇక రెండు జట్ల బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒక్కసారి గమనిస్తే లక్నో సూపర్ బౌలర్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్లో కూడా ఆడే ఛాన్సులు కనపడడం లేదు. దీంతో ఈ టీం మరోసారి మ్యాట్ హెన్రీ, మొహిసిన్ ఖాన్, యష్ ఠాకూర్తోనే సరిపెట్టుకోవాలి. స్పిన్ డిపార్ట్మెంట్లో కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ బాగానే ఆడుతున్నారు. వీళ్లతో పాటు కృష్ణప్ప గౌతమ్ను కూడా లక్నో ఆడించే ఛాన్స్ ఉంది. ఇక చెన్నై బౌలింగ్లో తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, దీపక్ చాహర్, మతీష్ పతిరానా ఈ నలుగురు మాజీ ఫామ్లో ఉన్నారు. స్పిన్నర్లు జడేజా, మొయిన్ అలీతో పాటు దూబే కూడా బౌలింగ్ చేయగలడు. వీళ్ళంతా బాగానే బౌలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా జడేజా తన స్పిన్తో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. సో రెండు టీమ్స్ బౌలింగ్ ఈక్వల్ స్ట్రెంగ్త్తోనే ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి క్రిక్ మంకీ కూడా ఈ విషయంలో రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చేస్తుంది. ఇక పిచ్ గురించి మాట్లాడుకుంటే మ్యాచ్ జరిగింది చెన్నైలోని చెపాక్ స్టేడియంలో. ఇక్కడ సూపర్ కింగ్స్ను ఓడించడం దాదాపు ఇంపాసిబుల్ అనే చెప్పాలి. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు ఇద్దరికి ఈ పిచ్ నుంచి బాగానే సహకారం ఉంటుందని హిస్టరీ చెప్తోంది. అలాగే ఇక్కడ ఈ సీజన్లో జరిగిన 3 మ్యాచ్ల్లో 3 రకాల టోటల్స్ కనిపించాయి. ఒక మ్యాచ్లో ఆర్సీబీ 173 రన్ చేసి ఓడిపోయింది. మరో మ్యాచ్లో 206 రన్స్ చేసిన చెన్నై గెలిచింది. ఇక మూడో మ్యాచ్లో 137 రన్స్ చేసిన కేకేఆర్ కూడా చిత్తుగా ఓడిపోయింది. కాబట్టి ఆ రోజు పిచ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మ్యాచ్ ఫలితం డిసైడ్ అవుతుంది. కానీ రెండు టీమ్స్ కూడా ఎలాగైనా 200+ స్కోర్ చేయడానికి ట్రై చేస్తానడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ప్రకారం ఈ పిచ్ పై బ్యాటర్ల కన్నా కూడా క్వాలిటీ బౌలింగ్ ముఖ్యం. ప్రస్తుతానికి రెండు టీమ్స్ కూడా ఈ విషయంలో బలంగానే ఉన్నాయి. ఒకవేళ మయాంక్ యాదవ్ కనుక ఆడుతుంటే లక్నోకే ఈ పాయింట్ దక్కేదేమో. కానీ ఈ మ్యాచ్లో అతను ఆడట్లేదు. సో రెండు జట్ల బౌలింగ్ కూడా ఈక్వల్ స్ట్రెంగ్త్తోనే ఉంది. కాబట్టి పిచ్ విషయంలో కూడా చెరో పాయింట్ ఇచ్చేయాలని క్రిక్ మంకీ డిసైడ్ అయింది. ఇక చెన్నై అండ్ లక్నో ఐపీఎల్ హెడ్ టు హెడ్ హిస్టరీ గురించి చూసుకుంటే ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు మొత్తం 4 మ్యాచ్లు ఆడాయి. వీటిలో రెండింటిలో లక్నో గెలిచింది. చెన్నై ఒక మ్యాచ్ గెలవగా మరో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. అంతేకాదు ఈ సీజన్లో ఈ రెండు టీమ్స్ ఆడిన లాస్ట్ మ్యాచ్లో కూడా లక్నో ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా లక్నోనే ఫేవరెట్ అని చెప్పాలి. అందుకే క్రిక్ మంకీ కూడా ఈ పాయింట్ లక్నోకే ఇచ్చేస్తోంది. ఇక ఏ మ్యాచ్లో అయినా చాలా క్రూషియల్ అండ్ టాస్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్లో చెపాక్లో జరిగిన 3 మ్యాచ్లో రెండింటిలో చేసింగ్ టీం గెలిచింది. ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలిచింది, అది కూడా చెన్నైయే. అయితే ఈ 3 మ్యాచ్లో ఒక ప్యాటర్న్ ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ స్కోర్ చేసిన టీం గెలిచింది,
అలా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 200+ స్కోర్ చేయలేని టీమ్స్ ఓడిపోయాయి. ప్రస్తుతం చెన్నైలో డ్యూ ఉండే పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. అయితే మ్యాచ్ రోజు వాతావరణం ఎలా ఉంటుందో దాన్ని బట్టి టాస్ గెలిచిన కెప్టెన్ డెసిషన్ ఉంటుంది. కానీ ఈ పిచ్ పై హిస్టరీ చూస్తే టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు 78 మ్యాచ్లు జరిగితే అందులో 45 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. దానితో చెన్నై అండ్ లక్నో రెండు టీమ్స్ వద్ద బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. కాబట్టి టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ చేసే ఛాన్సే ఎక్కువగా ఉంది. అయితే టాస్ ఎవరు గెలుస్తారనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేం కదా. సో ఈ విషయంలో కూడా చెన్నై అండ్ లక్నోకి చెరో పాయింట్ ఇచ్చేస్తుంది క్రిక్ మంకీ. ఇక ప్రొడిక్షన్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి రెండు జట్ల కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. చెన్నైలో ఎప్పట్లాగే బ్యాటింగ్ లో గైక్వాడ్, దూబే కీలకంగా ఉన్నారు. బౌలింగ్ లో పత్రానా అండ్ జడ్డుదే రెస్పాన్సిబిలిటీ అంతా. లక్నో బ్యాటింగ్ లో రాహుల్ అండ్ పూరన్ కీ ప్లేయర్స్ అయితే బౌలింగ్ లో కృణాల్, మొహసిన్ ఖాన్ ఆటపైన ఈ టీం గెలుపోవటంలో ఆధారపడి ఉన్నాయి. ఇక ఫైనల్ గా ప్రొడిక్షన్, మన అనాలిసిస్ లో రెండు టీమ్స్ కూడా చాలా బలంగా ఉన్నాయని తేలింది. కానీ విజయం ఎప్పుడు ఒక్కడికి దక్కుతుంది కదా డూడ్. కానీ మన పాయింట్ల లెక్క ప్రకారం 4-3 తేడాతో చెన్నై టాప్ లో ఉంది. సో ఈ మ్యాచ్ లో చెన్నై గెలిచే ఛాన్స్ ఉందని క్రిక్ మంకీ బలంగా నమ్ముతోంది. అయితే చెన్నైకి లక్నోను ఓడించడం అంత ఈజీ ఏం కాదు. త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ ని రిస్క్ చేయాలి. కానీ ఒకటి మాత్రం ఫిక్స్, మనం ఖచ్చితంగా మరో థ్రిల్లర్ మ్యాచ్ చూడబోతున్నాం. క్రిక్ మంకీ అనాలిసిస్ ప్రకారం చెన్నై గెలుస్తుంది అనుకున్నా కానీ మ్యాచ్ లో మాత్రం చెన్నై అండ్ లక్నో మధ్య టఫ్ ఫైట్ తప్పదనే మాట మాత్రం 100% నిజం. ఇది చెన్నై అండ్ లక్నో మ్యాచ్ కి సంబంధించి క్రిక్ మంకీ ఇస్తున్న ప్రెడిక్షన్. మరి మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ కూడా వీడియో కింద కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఏదైనా మీకు నచ్చిన క్రికెట్ మూవ్మెంట్ పై వీడియో కావాలన్నా కూడా కామెంట్లో షేర్ చేయండి. దానిపై కూడా మేము ఖచ్చితంగా వీడియో చేస్తాం. ఇక మీరు మాత్రం మా వీడియోకి ఒక లైక్ కొట్టేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోలతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. ఆడియోస్.